ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఇంతకాలంగా ఏలినాటి శని చివరి దశ కొనసాగింది. ఈ రాశివారు ఈ సమయంలో అనేక కష్టాలు నష్టాలు ఎదుర్కొన్నారు. అయితే ఏలినాటి శని ముగింపు సమయం అనేది వీరికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతున్నాయి. అంతేకాకుండా గ్రహస్థాన మార్పు కూడా వీరి జీవితాన్ని మలుపు తిరగబోతుంది. ఏ విధంగా ఎలా కలిసి వస్తుంది, ఏ రూపంలో కలిసి వస్తుంది, అలాగే పాత వ్యక్తులు మళ్ళీ రావడం వలన వీరికి ఎలా జరుగుతుంది, కొత్త పరిచయాలు వీరికి ఎలాంటి ఆనందాన్ని ఇస్తుంది అని పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. శ్రీ నీలంపాటి లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ చేయబడును. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వివాహ సమస్యలు, ప్రేమ పెళ్లి సంబంధం, కోర్టు సమస్యలు, భూ వివాదాలు, వాస్తు దోషాలు, గ్రహదోష నివారణ చేయబడును. గురూజీ గారి ఆశీర్వాదంతో 100% ఫలితాలు దక్కును. గురూజీ శ్రీ బాలాజీ రాజు గారు. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9618966312. నవగ్రహాల్లో శని గురు గ్రహాలు చాలా ప్రత్యేకమైనవి. అయితే ఈ రెండు గ్రహాలు తమ స్థానాలను మార్చుకుంటున్నాయి. దీనివలన వీరికి ఉద్యోగపరంగా, ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా అన్ని విధాల కలిసి వస్తుంది. చాలా రోజుల నుండి వీరు ఎదుర్కొంటున్న సమస్యల నుండి బయటపడే అవకాశం అనేది ఇప్పుడు ఏర్పడుతుంది. అంతేకాకుండా అనుకున్న పనులు పూర్తి చేసుకోవడానికి ఇది మీకు మంచి సమయం. ఈ రాశి వారికి కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. అంతేకాకుండా వీరికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. చాలా రోజుల నుండి ఎవరు అయితే అప్పుల బాధతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వారు వాటి నుండి త్వరగా బయటపడతారు. అలాగే వృత్తి వ్యాపారాల్లో కూడా కలిసి వస్తుంది. భాగస్వామ్య వ్యాపారం, సొంత వ్యాపారం ఏది చేసినా అది మీకు లాభాలనే ఇస్తుంది. ఇంటిలో శుభకార్యాలు నిర్వహించడానికి మంచి ఆలోచన చేస్తారు. అంతేకాకుండా కుంభరాశి వారి కుటుంబంలో కూడా సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సమస్యలు తగ్గిపోతాయి. ఈ రాశి వారు శుభవార్తలు వింటారు. అలాగే విద్యార్థులకు కూడా కలిసి వస్తుంది. ఆదాయం డబుల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. విదేశీ ప్రయాణాలు చేయాలని అనుకునేవారు వారి కోరిక నెరవేరే అవకాశాలు ఉన్నాయి. ఇది చాలా ఆనందాన్ని ఇస్తుంది. జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. ఉద్యోగ మార్పు జరుగుతుంది. కానీ ఇది ఒక కళ మాత్రం కాదు, మీకు చాలా మేలు చేస్తుంది. ఆర్థికంగా కూడా కలిసి వస్తుంది. చాలా రోజుల నుండి మీరు అనుకున్న పనులు కలిసి వస్తాయి. అలాగే మీరు పడుతున్న కష్టాలకు, బాధలకు, సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. సమాజంలో మీకంటూ గౌరవం లభిస్తుంది. అన్నింట్లో మీకు చాలా అదృష్టం కలిసి వస్తుంది. ఇంట బయట సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. అయితే వీరికి అన్ని విధాలుగా బాగున్నప్పటికీ ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్త తీసుకోవాలి. లేకపోతే ఇది ఎన్నో సమస్యలకు కారణం కావచ్చు. మీ శక్తి స్థిరంగా ఉన్నట్లు అనిపిస్తుంది, కానీ అపరిమితంగా కాదు. అది పర్వాలేదు. మధ్యాహ్నం తీసుకునే ఒక చిన్న విరామం బహుశా మీకు ఒక నిమిషం పాటు నిశ్చలంగా కూర్చోవడం లేదా ఏకాంతంగా ఉన్నప్పుడు మీరు ఏదైనా మెడిటేషన్ చేసినట్లయితే మీకు ఎలాంటి ఇబ్బందులు కలగవు. మిమ్మల్ని ముందుకు నడిపించేలా ఉంటుంది. అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. మీకు ఉత్తేజం పొందడానికి ఇది సహాయపడుతుంది. ఆ చిన్న విరామం నిజానికి సాయంత్రం కోసం మీ ఓపికతో కాపాడుతుంది. ఇకపోతే ఈ రాశి వారికి జూలై 19న మీకు మిశ్రమ ఫలితాలు ఉన్నా కూడా ప్రారంభంలో పనులు సాఫీగా సాగిన మధ్యలో చిన్నపాటి ఆటంకాలు ఎదురవుతాయి. ఈరోజు గడిచే కొద్దీ మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ రోజున మీరు ఓర్పు సహనంతో వ్యవహరించడం చాలా అవసరం. ఇక ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే, ధన లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. అనవసర ఖర్చులు తగ్గించుకోవడం చాలా మంచిది. ఆఫీసులలో కొన్ని ఆకస్మిక మార్పులు లేదా కొత్త బాధ్యతలు రావచ్చు. తోటి ఉద్యోగుల్లో చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఆరోగ్యం చాలా శ్రద్ధ చూపించాలి. కుంభరాశి వారికి గోచార ఫలితాలు చూసినట్లయితే కొన్ని ఆటంకాలు ఉండే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవడం వలన మీకు అంతా ఉత్తమంగా ఉంటుంది. మీరు ప్రారంభించిన పని అనుకునే దానికన్నా వేగంగా పూర్తయినప్పటికీ అది సంతృప్తిని ఇస్తుంది. కానీ అప్పుడు ఒక సహోద్యోగి సందేశం లేదా ఒక అంకెలోని చిన్న తేడా మిమ్మల్ని మధ్యలోనే ఆపేస్తుంది. అది ఒక సమస్య కాదు, పురోగతికి వేగం మాత్రమే. కాబట్టి కాలం గడిచే కొద్దీ మీకు ఎలాంటి అనుభవం వస్తుందంటే జీవితంలో ఎలాంటి తప్పులు చేయకూడదు, అలాగే సమయాన్ని వృధా చేయకూడదని ఈ క్షణం మీ మనసులో ఉంటుంది. ఇకపోతే వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా అన్ని విధాలుగా వీరికి అనుకూలంగా ఉన్న చిన్నపాటి సమస్య అనేది ఎదురవుతుంది. కాబట్టి కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బంధుమిత్రులతో సంతోషంగా సమయం గడపడానికి ఈ రోజున కాస్త సమయాన్ని కేటాయిస్తారు. కానీ మీరు ఎలాంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి అంటే ఎవరికైనా మధ్యవర్తిగా వెళ్ళినప్పుడు లేదా ఎవరికైనా షూరిటీగా ఉన్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే మీరు ఏదైనా అగ్రిమెంట్లు పెట్టుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా చదివి అగ్రిమెంట్ పెట్టుకోండి, లేదా ఇబ్బందుల్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇక ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించడం చాలా ముఖ్యం. ఇతరులతో చాలా స్నేహంగా, ప్రేమగా ఉంటారు. కానీ ఇతరులు కూడా అలాగే ఉంటారని మీరు కోరుకుంటారు. కానీ కొన్ని విషయాలలో కుంభరాశి వ్యక్తులకు శత్రుత్వం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ రాశి వారికి ఎవ్వరి సపోర్ట్ లేకున్నా మీరు చాలా వేగవంతంగా ఎదిగే అవకాశాలు ఇప్పుడు వస్తున్నాయి. అది చూసి మిమ్మల్ని చూసి ఓర్వలేకపోతున్నారు. మీ చుట్టూ స్నేహంగా ఉంటూనే శత్రుత్వం పెంచుతున్నారు. ఇకపోతే ఈ రాశి వారికి చాలామంది స్నేహితులు ఉంటారు. అందులో ప్రాణ స్నేహితులు వీరికి ఈరోజు ఒక శుభవార్త చెప్పడం లేదా మీ మనసుకు నచ్చిన ఒక మాట చెప్పడం అనేది జరుగుతుంది. చిన్ననాటి స్నేహితులు మళ్ళీ కాల్ చేయడం లేదా మెసేజ్ చేయడం అనేది జరుగుతుంది. వారి వల్ల కాస్త మనసు కుదుట పడుతుంది. ఎలాంటి టెన్షన్లైనా చాలా రిలాక్స్గా అవుతారు. ప్రేమలో ఉన్నవారు ఈ రోజున ఏకాంతంగా కలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. మీ మనసు ఏ విధంగా ఉంటుందంటే మీ పార్ట్నర్ని పూర్తిగా అర్థం చేసుకోండి. వారి భావాలను అర్థం చేసుకున్నట్లయితే మీకు ఎప్పటికీ మీ పార్ట్నర్ దూరంగా కారు. అలాగే వారికి చిన్న చిన్న గిఫ్టులు ఇవ్వడం అనేది ఈ రోజున జరుగుతుంది. దాని వలన మరింత మనసు ఉల్లాసంగా ఉంటుంది. మీపై ప్రేమ మరింత ఎక్కువగా పెరుగుతుంది. భవిష్యత్తు ప్రణాళికలు వేయడం వలన మీ పార్ట్నర్కి మరింత సంతోషం కలుగుతుంది. దాని వలన మీరు వివాహం కాని వారు ప్రేమ ఇప్పుడు వివాహాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ వివాహానికి దారితీసే అవకాశం ఏర్పడుతుంది. త్వరలోనే వివాహం కుదురుతుంది. ఒంటరిగా ఉన్నవారికి జంట దొరికే అవకాశాలు ఉన్నాయి. ఏకాంతంగా కూర్చొని ఏకాగ్రతతో మీరు కాస్త ఆలోచించండి. ఏ పని అయినా సక్సెస్ అవుతుంది.